మామూలు వేయలేదు, చెమటలు ఫుల్. నేను మీతో 2 గుడ్ న్యూస్లు షేర్ చేసుకుంటాను కదా, అందులో ఒకటి ఇప్పుడు ఇది కర్రీ అయితే బేసిక్ ఎగ్ టొమాటో కర్రీ. సపోర్ట్ చేసి హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టే ఈరోజు మీతో ఒకటి కాదు 2 గుడ్ న్యూస్లు అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇదైతే వెన్స్డే బ్లాగ్. వెన్స్డే ఫుల్ డే రొటీన్ రికార్డ్ చేశాను నేను. ఇంక ఇక్కడ మా వారికి వెన్స్డే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మా పాపని క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి మేమైతే స్లోగా వాక్ చేయడానికి వెళ్తాం. ఇంకా అలా ప్రశాంతంగా వాక్ చేస్తుంటే ఇక్కడ ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కనిపించాయి. అసలు ఎంత బాగున్నాయో. 2 days ముందు అసలు లేవు. ఇప్పుడు ఈ ప్లాంట్కి ఎన్ని ఆకులు అయితే ఉన్నాయో అన్ని ఫ్లవర్స్ ఉన్నాయా అన్నట్టుంది. అసలు కెమెరాలో కన్నా రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అసలే ఈరోజు నేను ఆ గుడ్ న్యూసెస్ మీతో షేర్ చేసుకోవాలన్న ఎక్సైట్మెంట్లో ఉన్నాను కదా. చాలా హ్యాపీగా డే స్టార్ట్ అయింది. మా వారితో అవే కబుర్లు చెప్పుకుంటూ నేనైతే వాక్ చేశాను. మామూలు వేయలేదు, చెమటలు ఫుల్గా చెమటలు పట్టాయండి. వాకింగ్ చేసి హాయిగా లేదు అసలు, అందుకే కూర్చున్నాం. ఫుల్గా వాకింగ్ చేసి హాయిగా అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబు. శ్రీనివాసులు అఫీషియల్ గారు మిస్సింగ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. వర్క్ నుంచి వచ్చానండి, బాక్స్ ఇంట్లో పెట్టాను, బ్యాగ్ బయట పెట్టాను. తర్వాత తీన్మార్ వార్తలు చూస్తూ హాయిగా పడుకున్నా. ఇష్కి వాళ్ళు ఈ చెత్త అవ్వదు. ఓకే హాయిగా బాయ్ చెప్పామండి. ఇటు చూడండి, హాయిగా బాయ్ చెప్పా. బాయ్. రోజు చూసి తిరిగే ప్లేస్ అయినా సరే మార్నింగ్ ఆ ఫ్రెష్ ఎయిర్లో ఈ గ్రీనరీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి గ్రీనరీస్ మార్నింగ్ టైంలో చూడడం మన ఐస్కి కూడా చాలా మంచిదంట. ఇక్కడ మా వాళ్ళు క్రియేటివ్గా టైర్లో వేసిన ప్లాంట్స్ కూడా బాగా గ్రో అయ్యాయి. ఇంకా మేమైతే ఫాస్ట్గా వాకింగ్ ఫినిష్ చేసుకొని పైకి వెళ్ళి కాఫీ అది తాగేసి ఫ్రెష్ అయిపోయాం. ఈరోజు మా అమ్మాయిని బౌలింగ్ మిషన్ దగ్గరకు కూడా తీసుకెళ్లేది ఉంది ప్రాక్టీస్ కోసం 1 hourకి. ఈ బౌలింగ్ మిషన్ ప్రాక్టీస్ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్రికెట్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే. అంటే మనం ఫిజికల్గా బౌలర్ వేసే బాల్ ఒక్కొక్క రకంగా వేస్తారు కదా. ఈ మిషన్లో ఏంటంటే మనం ఆ పేస్, స్పీడ్ అవన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటే అన్ని బాల్స్ ఒకేలా వస్తాయి. 10 ఓవర్స్కి అయితే బాల్స్ వస్తాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈరోజు వాళ్ళ డాడీ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అక్కడికి కూడా తీసుకెళ్ళి వచ్చేసారు. ఇంక ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ టైం. ఓవర్ నైట్ సోక్ ఓట్స్ పెట్టాను. నైట్ కొంచెం పాలు తక్కువ ఉన్నాయిలేండి, అందుకని తక్కువ వేసాను. ఇంకా నేనైతే ఇలానే తినేస్తాను, నాకు ఎక్స్ట్రా మిల్క్ ఏం అవసరం లేదు. కానీ మా వారికి మాత్రం కొంచెం పాలు యాడ్ చేసి ఇచ్చాను, మార్నింగ్ కాచి చల్లార్చిన పాలు. ఈ ఓవర్ నైట్ సోక్ ఓట్స్లో మీరు ఏ ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి. బెర్రీస్ అయితే బాగుంటాయి, బనానా అయినా బాగానే ఉంటుంది. నేను సీజనల్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో యాడ్ చేసుకుంటా. మామూలుగా అయితే ఈరోజు హాఫ్ మ్యాంగో హాఫ్ బనానా అయితే యాడ్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా సూపర్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా మీకు లంచ్ వరకు కూడా ఏం తినాలనిపించదు. లంచ్ కూడా మీరు ఇది 8-8:30కి అలా తీసేసుకున్నారనుకోండి, అప్పుడు 1 o'clockకి భోంచేయాలనిపిస్తుంది. కానీ నాలాగా 10-10:30కి తిన్నారంటే 2-2:30 వరకు అస్సలు ఆకలి అనిపించదు. సూపర్ ఫిల్లింగ్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా చెమట ఫేస్ ఇదంతా ఇగ్నోర్ చేసేయండి. పని మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదు, ఫుల్ పని. ఈరోజు వెన్స్డే కదా, మన ఛానల్లో వీడియో కూడా వచ్చింది. ఆ వర్క్లో కూడా బిజీగా ఉన్నాను. ఇంకా మా అమ్మాయి బౌలింగ్ మిషన్కి వెళ్ళొచ్చింది. ఆ తర్వాత మా వారు మీటింగ్లో కూర్చున్నారు. ఆయన పనుల్లో ఆయన ఫుల్ బిజీ, నా పనుల్లో నేను బిజీ. అండ్ చెమటలు అయితే అసలు కళ్ళల్లోకి వెళ్ళిపోయి కళ్ళు కూడా మంటలు వచ్చేస్తున్నాయి. సరే, ఎనీవేస్
తమ్నేల్ అండ్ ఇంట్రోలో చెప్పినట్టు ఈ రోజు నేను మీతో 2 గుడ్ న్యూస్లు షేర్ చేసుకుంటాను కదా, అందులో ఒకటి ఇప్పుడు చెప్పేస్తాను. నా ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కోసం ఇంటికి వెళ్తున్నాం. ఫ్రైడే రోజు అయితే ట్రావెల్ ఉంది. ఫ్రైడే ఎలాగో మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మండే నుంచి లీవ్ పెట్టుకున్నారు. సో ఫర్దర్ వ్లాగ్స్ అన్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా రాబోతున్నాయి. అండ్ ఈ రోజు వీడియోలో నేను ఊరికి వెళ్తున్నాం అంటే 15 డేస్ అయితే ఉంటాం మేము. 15 డేస్ ఇంట్లో ఉండకపోతే నా ఇంటిని నేను ఎలా సెట్ చేసుకొని వెళ్తాను అనేది ఈ రోజు అండ్ రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంటే 2 డేస్ పడుతుంది ఇల్లంతా సెట్ చేసుకోవాలంటే, ఒక్క రోజులో అయిపోయే పని కాదు కదా. ఒక రోజులో చేసుకుందాం అన్నా కూడా హెక్టిక్ గా ఉంటుంది. యాక్చువల్ గా పాస్ట్ 2-3 డేస్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానని చెప్పాలి. కొన్ని మిస్లీనియస్ అయితే అసలు రికార్డ్ కూడా చేయలేదు. ఇంకా ఈ రోజు అయితే చెప్పేస్తున్నాను. ఫుల్ హ్యాపీగా ఉంది. అనుకోకుండా 1.5 year అయిపోయింది ఈసారి. మామూలుగా ఇయర్లీ వన్స్ విల్ మేక్ ష్యూర్ కంపల్సరీ వెళ్ళడానికి. లాస్ట్ టైం మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్ళాం కదా, మళ్ళీ 6 months లోనే ఇంత దూరం వెళ్ళడం కుదరదు కదా అని లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి అయితే వెళ్ళలేదు. ఈ ఇయర్ సంక్రాంతికి వెళ్ళడం కుదరలేదు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఇచ్చి 2-3 weeks అయిపోయింది కదా అని కూడా అనుకోవచ్చు. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు మీరు ఎందుకు వెళ్ళరని. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయని అసలు ఎందుకు అనుకోరండి. అందరికి హాలిడేస్ ఇవ్వగానే బ్యాగ్స్ ప్యాక్ చేసి వెళ్ళిపోవాలంటే కుదురుతుందా? మా వారి విషయానికి వచ్చేస్తే ఆయనకి వంట చేయడం రాదు. మీరు ఏదో సండేస్ వీడియోస్ లో చూస్తున్నారు కానీ ఆ జస్ట్ ఆమ్లెట్ వేయడం మాత్రమే ఆయనకు వచ్చు. మేము లేకపోతే అసలు ఆయన కుకింగ్ చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు కాదు, నేను పెళ్ళైనప్పటి నుంచి అంతే. కలిసి వెళ్ళడం కలిసి రావడం అంతే. ఎందుకంటే తనకి ఇబ్బంది అయిపోద్ది. ఆఫీస్కి వెళ్తారా, అంత దూరం ట్రావెల్ చేసి వస్తారా, ఇంటికి వచ్చి కుకింగ్ చేసుకుంటారా, అలానే అన్ని డేస్ బయట కూడా తినలేరు కాబట్టి అలా అన్నమాట. సో కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ అలా 1.5 year అయితే గడిచిపోయింది. హైదరాబాద్ లో మేము జాబ్ చేసేప్పుడైతే ఎలా అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ వెళ్ళేవాళ్ళం. అంటే మాకు అప్పుడు ఇద్దరం వర్కింగ్, నాకు 2nd and 4th Saturday ఇద్దరికి ఆఫ్ ఉండేది కాబట్టి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు అండ్ చాలా దూరం వచ్చాం. ఢిల్లీ అంటే తక్కువ డిస్టెన్స్ చెప్పండి. సో అది సంగతి. ఆ ప్రిపరేషన్స్ అండ్ ఆ ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాం. పాస్ట్ 2 వీడియోస్ లో మా అమ్మాయి అంటూనే ఉంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని. ఎవరైనా కనిపెట్టి అడుగుతారేమో అనుకున్నా, బట్ ఎవరంత అబ్జర్వ్ చేసినట్లేరు. ఇంక ఈ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, చెప్పానుగా నా పనిలో నేను బిజీ. ఇక్కడైతే వంట చేస్తున్నాను. రైస్ ఆల్రెడీ ఆన్ చేశాను. వెన్స్డే కాబట్టి యాజ్ యూజువల్ మన ఇంట్లో ఎగ్గే ఉంటుంది. ఎగ్స్ బాయిల్ చేశాను. ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసేసి సింపుల్ టొమాటో కర్రీ అంతా, ఇంకేం చేయట్లేదు. మరి సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి జ్యోతి అంటారా? అది మీలో చాలా మందికి చాలా నచ్చే విషయం, కానీ ఇప్పుడు చెప్పను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మధ్యలో మళ్ళీ ఇలానే సడన్ గా ప్రత్యక్షం అవుతానో వాయిస్ ఓవర్ లో చెప్తానో తెలియదు, కానీ ఆ సెకండ్ గుడ్ న్యూస్ కూడా తప్పకుండా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. యూస్ఫుల్ గా ఉంటుంది. మీకైతే ఇయర్ కి వెకేషన్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా ఫర్దర్ మనం అలా 15 days ఇంట్లో ఉండం అంటే ఇంటిని ఎలా చేసుకుంటే మంచిది అనే చిన్న చిన్న టిప్స్ నేను షేర్ చేస్తాను. నాకు సిచ్యువేషన్ వస్తేనే కదా నేను చేయగలను అలాంటి వీడియోస్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఏమేం చేసుకుంటాను అనేది రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే బేసిక్ ఎగ్ టొమాటో కర్రీ. నేను చెప్పినట్టే ఎగ్స్ కూడా రెడీ చేసేసుకుంటే ఫాస్ట్గా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీకు చూపిస్తాను. ఇంకా తర్వాత చెప్పాను కదా చాలా చాలా పనులు ఉన్నాయి, అన్నీ చేసుకుంటాను. సో మీరైతే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇది కర్రీ అయితే బేసిక్ ఎగ్ టొమాటో కర్రీ. చాలాసార్లు రెసిపీ షేర్ చేశానని ఇంక ఈరోజు రెసిపీ ఏం రికార్డ్ చేయలేదు నేను. సో అది మా వాళ్ళు ఇద్దరు లోపల ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ డాడీ ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నారు కదా, ఇంకా పాప కూడా అక్కడే కూర్చుంది. ఒకసారి కలుద్దాం, మా వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఫీలింగ్స్ కూడా విందాం.
నేను అక్కడ వెయిట్ లో చచ్చిపోతుంటే వంటకి వీళ్ళిద్దరు ఏసీలో హాయిగా కూర్చున్నారు. హలో హాయిగా ఎంజాయ్ హాయ్ గైస్, ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు కదా. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద వెకేషన్. కొత్త వెకేషన్ ఇంటికి వెళ్తున్నాం. హోమ్ వెకేషన్, హోమ్ టూర్ చేయడానికి 1.5 year తర్వాత వెళ్తున్నారు కదా. ఆల్మోస్ట్ 1.5 year. ఆల్మోస్ట్ ఏంటి లాస్ట్ జనవరి కదా, అంటే 1.5 year జూన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ 1.5 year. yes. లాస్ట్ ఇయర్ పొంగల్కి వెళ్ళామని, హాలిడేస్కి వెళ్ళాలా, హాలిడేస్కి వెళ్ళాము. అలా అదే పొంగల్కి వెళ్ళాము, హాలిడేస్కి వెళ్ళాలా. మళ్ళీ పొంగల్కి కుదరలా, మళ్ళీ హాలిడేస్కి వెళ్తున్నాం. ఎస్. సో అది ఈ లోపు హోంవర్క్ కంప్లీట్ చేయాలి, నేను వర్క్ కంప్లీట్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఓకే, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఫుల్ హాయిగా తినడం, రెస్ట్ తీసుకోవడం, ఫుల్ ఎంజాయ్మెంట్ కదా. 1 weekగా. ఇంకేం తల్లి, కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ టార్గెట్ ఈ రోజు ఫినిష్ చేస్తావా లేదా? చేసేస్తా. అయిపోతుందిలే, ఏదో ఒకటి అవ్వకపోతే అక్కడ చేస్తుంది, ఏం చేస్తుంది. అవన్నీ మోసుకెళ్ళిన వెయిట్ కదా మనకి, ఆవిడ చేయడం అయితే పెండింగ్ ఉన్న అంతవరకు తీసుకెళ్తా, అన్ని నా తీసుకెళ్తా. సైన్స్ ఎందుకు అలా ఫినిష్ చేసుకుని వెళ్తే అక్కడ టైం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా. అక్కడ కూడా హోంవర్క్ చేసేయాలా ఏంటి? సైన్స్, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్ అయిపోయింది, హిందీ ఒకటి మిగిలింది. లాంగ్వేజ్ లేదు కాబట్టి హ్యాపీ. ఓకే అయిపోతుందిలే, డోంట్ వరీ. ఓకే ఓకే, సో లంచ్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే లెట్స్ హావ్ లంచ్. ఏంటి ఇవాళ స్పెషల్? ఎగ్ టమాటో కర్రీ. వావ్ సూపర్. అండ్ రైస్. లెట్స్ ఎంజాయ్. ఎగ్ ఉంటే మీకు సెకండ్ కర్రీ కూడా అవసరం లేదు కాబట్టి అలా సరిపెట్టేసాను. నా పనులు హడావుడి, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా చాలా పనులు ఉన్నాయి. మా వారు కూడా బోల్డ్ అన్ని పనులు చేయబోతున్నారు, అవి ఏంటో కూడా షేర్ చేస్తాను మీతో. త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుంటారా బాబు? నాదైతే లాస్ట్ క్వశ్చన్. విల్ ఫినిష్ క్విక్లీ అండ్ వీ హావ్ టు డూ దట్. అదేంటో వర్క్ ఒకటి కంప్లీట్ చేయాలి ఇవాళ. రేపు కుదరదు. మళ్ళీ రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ రావాలి. రేపు ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. అదే సారీ, టుమారో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఫర్దర్ బ్లాగ్ లో షేర్ చేస్తాను, మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే బాయ్, ఎంజాయ్. బాయ్. ఇంకా లంచ్ చేసి నేనైతే క్లీనింగ్ పనులు స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఎలాగో వెన్స్డే నా కిచెన్ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి క్యాబినెట్స్ అన్ని పైన క్లీన్ చేసేసుకొని వాళ్ళ అండర్ సింక్ కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను మీకు, కాక్రోచెస్ రాకుండా యూస్ఫుల్గా ఉండేలాగా. నేనైతే ఇక్కడ కూడా కింద ఒక లైనర్ లాంటిది వేసుకుంటాను. ఎవ్రీ 2 weeksకి ఒకసారి దాన్ని తీసి వాష్ చేస్తాను. దీనిలో ఒక ఇన్బిల్ట్ డస్ట్బిన్ కూడా వచ్చింది, కానీ నేనైతే యూస్ చేయను. నాకు బెడ్ వేస్ట్ ఇంట్లో వేసుకొని ఉండడం ఇష్టం ఉండదు. డైలీ మార్నింగ్ టైంలో కదా గార్బేజ్ కలెక్షన్కి వస్తారు, నైట్ టైంలో అది అలా పెట్టేస్తే మళ్ళీ కాక్రోచెస్ వస్తాయేమో నాకు భయం. ప్లస్ అక్కడ లోపలేం పెట్టుకుంటాను చెప్పండి, నేను డస్ట్బిన్ అయితే బయటే పెట్టేస్తా. సో నా అండర్ సింక్ అయితే ఇవి ఉంటాయి, ఏం లేదు క్లీనింగ్ లిక్విడ్స్ లాంటివి, ఇంకా అదే డిష్ వాష్ లిక్విడ్, మన పీతాంబరి ఇలాంటివి ఉంటాయి కదా, అవి గార్బేజ్ కవర్స్ ఇలాంటివి మాత్రమే పెట్టుకుంటాను. అండ్ నేను రెగ్యులర్గా రంగోలీ వేస్తూ ఉంటాను కదా, ఆ రంగోలీ కలర్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటా. ఆ బాక్స్ కూడా అండర్ సింక్ పెట్టేసుకుంటా. అంతే. మీరు ఏరియాని ఎంత ఫ్రీగా ఉంచితే కాక్రోచెస్ నుంచి అంత బయటపడవచ్చు. చాలామంది ప్లేస్ ఉంది కదా అని క్లమ్జీగా అవసరం లేనివన్నీ దాని కింద డంప్ చేసేస్తారు. ఎప్పుడన్నా కొంచెం వాటర్ లీక్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా అవన్నీ ఖరాబ్ అయిపోతాయి. ప్లస్ ఈ ఏరియా ఎంత ఫ్రీగా ఉండి ఎయిర్ ఫ్లో అయ్యేలా ఉంటే ఆ కాక్రోచెస్ బాధ లేకుండా ఉంటుందని నా ఫీలింగ్. ఎప్పుడు మెస్సీగా పెట్టుకోకండి సింక్ కింద. ఇప్పుడు ఈ ఏరియా ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే, ఇది 15 days ఉండం కదా, నార్మల్గా ఇంట్లో మనుషులు హడావుడి లేకుండా సైలెంట్గా ఉంటే కాక్రోచెస్ వచ్చే హడావుడి ఉంటుంది కదా. నాకైతే టచ్ వుడ్ ఇప్పటి వరకు అలాంటి బాధ ఏం లేదు. రెగ్యులర్గా 2 weeksకి ఒకసారి నేను డీప్ క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటా అండర్ సింక్ కూడా. సో ఎక్కువ అనవసరమైనవి అవసరమైనవి పెట్టేసి క్లమ్జీగా చేసేసుకోకుండా ఉంటే ఆ ఏరియా నీట్గా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. మీకు కూడా ఇలా ఇన్బిల్ట్ డస్ట్బిన్ ప్రొవిజన్ ఆప్షన్ ఉన్నా సరే కాక్రోచెస్ ఇన్సెక్ట్స్ అవాయిడ్ చేయాలంటే వాటిని లోపల పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ మీరు తప్పక ఇంక లోపల పెట్టుకున్నా సరే నైట్ టైం ఏంటంటే ఆ గార్బేజ్ కవర్ తీసేసి మీ యూటిలిటీ ఏరియాలోనో ఎక్కడో పెట్టేసుకోండి, లోపల మాత్రం ఉంచొద్దు. మీరు ఆ వెట్ వేస్ట్ అంతా లోపల అలా ఉంచేసారంటే ఆటోమేటిక్గా కాక్రోచెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇది నా అండర్ సింక్ అయితే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టచ్చు, కానీ నేను పెట్టను. ఆ ఏరియాలో ఎంత క్లటర్ పెట్టేస్తే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు డౌట్. హలో బాబు. హలో బుజ్జి. ఫుల్ బిజీ. యా, వర్క్ అయిపోయిందా? ప్రిపరేషన్ చేయాలిగా ఇంట్లో. వర్క్ అయిపోయిందా? వర్క్ అంతా అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా పెట్టుకునే లిమిటెడ్ ప్లాంట్స్ కోసం మన కష్టాలు కదా.
నాగ్పూర్లో ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాం కదా ఇది. అవును, ఈ టెక్నిక్ అప్పటి నుంచి ఆ సెట్టే మొన్నటి వరకు ఉంది, రీసెంట్గానే పాడైపోయింది అది లాస్ట్ టైం వెళ్ళొచ్చినప్పుడు. ఎందుకంటే అది ఇక్కడ వాటర్ వల్ల అవన్నీ జామ్ అయిపోయినాయి, బాగా సాల్ట్ లా పట్టేసి, ఇదైపోయింది. అందుకే ఇప్పుడైతే కొత్తది తెప్పించారు. కొత్త డిఐవై ఆటోమేటిక్ డ్రిప్ వాటరింగ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ తెప్పించాను. నాగ్పూర్లో ఉన్నప్పుడు కూడా అంతే ఎక్కువ వెళ్ళే వాళ్ళం రెగ్యులర్ గానే. దీనికి వీడు ఇదిగో ఇలా పైప్స్ ఇస్తాడు ఎక్స్టెండ్ చేసుకోవడానికి, కనెక్ట్ చేయడానికి కనెక్టర్స్ ఇలా. కానీ చాలా బాగా వర్క్ అవుతుంది తెలుసా. ఎప్పుడు 15 డేస్కి పెట్టి వెళ్తాం కదా, ఒక్క ప్లాంట్ కూడా పాడవద్దు అసలు. వాటర్ డ్రిప్ అవుతూ పడుతూ ఉంటాయి ఫిక్స్ చేసేస్తే. ఇది ఇచ్చాడు, ఇప్పుడు ఇదంతా రెడీ చేయాలి. అదే లెంగ్త్ ఇచ్చేసి ఫస్ట్ పైప్ అడ్జస్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, పైప్ సైజ్కి లెంత్ పైప్ చూసుకొని వచ్చి మన ప్లాంట్ సైజ్కి. ఓకే, సో ఇవన్నీ కట్ చేసి ఇప్పుడు ఫిట్టింగ్ చేసి. అదే చాలా పెద్ద పని అసలు కదా. మెయిన్ ఫిక్సింగ్ ఏ పని. ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని రెడీ చేయాలి. అవును, ప్రతిసారి హాఫ్ డే పోతుంది. ఇక్కడ ఉన్నవి కాకుండా ఒక 5 అంతే. పైప్ రన్ చేయాలి మళ్ళీ, అది సపరేట్ ఇచ్చాడు. అవును, ఇక్కడైతే మా వారు మెజర్ చేసి వైర్స్ కట్ చేస్తూ ఉంటారు. నేనైతే ఆ సెకండ్ గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడ వరకు వీడియో ఎంతమంది చూసారో కూడా నాకు తెలీదు. ఎనీవేస్, మన ఛానల్లో రిత్కృతి స్వీట్ హోమ్లో డైలీ వ్లాగ్స్ పెట్టండి నాకు, కానీ చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, నువ్వు లాస్ట్ ఇయర్ అంతా పెట్టేదానివి కదా అక్క, ఎందుకు పెట్టట్లేదు, పెట్టు అని. అస్సలు రీచ్ రావట్లేదండి. డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టాలంటే రోజంతా రికార్డ్ చేస్తూనే ఉండాలి, దాన్ని ఒక 2-3 అవర్స్ ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. ఇంత కష్టపడిన తర్వాత 100-150 వ్యూస్ కూడా రాకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఆల్టర్నేట్ డే పెట్టడం వల్ల ఏమైనా ఎక్కువ రీచ్ వచ్చేస్తుందా అంటే ఓకే, పర్లేదు. సో అందుకే నేను ఇలా, అందరూ అడుగుతున్నారు కదా డైలీ బ్లాగ్స్ ఇష్టపడి చూడాలనుకునే వాళ్ళ కోసం నేను సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఛానల్లో మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి వీడియో వస్తే, ఆ ఛానల్లో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మార్నింగ్ 10 o'clockకి వీడియో అయితే వస్తుంది. సండే హాలిడే. ఛానల్ నేమ్ విషయానికి వస్తే తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ పిన్ కామెంట్లో పిన్ చేస్తాను. డైలీ బ్లాగ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డైలీ బ్లాగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. హోప్ నా ఈ డెసిషన్ మీకు హ్యాపీనెస్ ఇస్తుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి కోసమే నేను ఈ సెకండ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇందులో రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల యూజ్ లేదు, నాకు పుష్ రావట్లేదు యూట్యూబ్ నుంచి. అండ్ మీరు కూడా డైలీ హైప్ చేయాలన్నా కూడా హైప్ చేయలేరు కాబట్టి ఇంకా సరే, ఈ ఛానల్లో గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ ఛానల్లో కూడా వీడియోకి గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి నేను 2 ఛానల్స్లో అయితే పోస్ట్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ కూడా చేశాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్కి ఆ ఛానల్ రికమెండ్ అయింది కూడా. వాళ్ళు నన్ను కామెంట్స్లో అండ్ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు, అక్క కొత్త ఛానల్ స్టార్ట్ చేసావా అని. నేను డే 1 ఎందుకు అనౌన్స్ చేయలేదంటే, ఆర్గానిక్గా ఆ ఛానల్ ఎలా గ్రో అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అని తెలుసుకోవడం కోసం నేను కొంచెం టైం అయితే ఇచ్చాను. ఇప్పుడు నాకు కరెక్ట్ టైం అనిపించింది నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి. అందుకే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఐ ప్రామిస్ 2 ఛానల్స్లో నెక్స్ట్ 15 డేస్లో చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. తప్పకుండా ఈ కంటెంట్ని మీరైతే ఎంజాయ్ చేస్తారు. కాస్త టఫ్ పార్ట్, కానీ దీనికి ఆడ టెక్నిక్ చెప్పాడు, ట్రై చేస్తా. అది హాట్ వాటర్ టెక్నిక్ కదా, హాట్ వాటర్లో డిప్ చేస్తే ఫాస్ట్గా ఈజీ. ఇది స్ప్రింక్లర్, దాన్ని అదే డ్రిప్ వస్తుంది. ఇది అడ్జస్ట్ చేస్తే వాటర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మినిమంలో పెట్టేస్తే డ్రాప్ పడతా ఉంటుంది అన్నమాట. ఫ్లడ్ ఇరిగేషన్ లా కాకుండా అది ఉండాలి, ఫ్లడ్ ఇరిగేషన్ సపోర్ట్ చేసి అలా ప్లాంట్లో పెట్టేసి వాటన్నిటికి ఆల్రెడీ పెట్టేశారుగా. ఇటు తిరిగి చాలాసేపు అయింది కమ్మ, నాకు చెప్పలేదు. ఇప్పుడే ఇవి పెట్టేస్తే ఒక పెట్టా.
అది ఇక్కడైతే ఇంకా నేను తులసమ్మ దగ్గర కూడా వాటర్కి పెట్టాలి కాబట్టి ఈ సెటప్ అంతా తీసేస్తున్నాను. అక్కడ ఇంకా 1-2 ప్లాంట్స్ పడతాయి కదా. మొక్కల్ని పిల్లల్లా ప్రేమగా పెంచుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటి కష్టాలు అయితే తప్పవు. ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, అంతవరకు సంతోషపడాలి. కొంచెం ఒక 2 అవర్స్ అయితే కష్టపడాలి, కానీ మనం వచ్చేసరికి మన మొక్కలు చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో. కాకపోతే మా దగ్గర ఇంతకు ముందు ఉన్న సిస్టమ్కి అయితే టైమర్ ఉండేది. అది 12 అవర్స్ స్లాట్, 24 అవర్స్ స్లాట్ అలా మనం ఆన్ చేసుకోవచ్చు. 12 అవర్స్ అంటే మనం ఇచ్చిన టైంని బట్టి, సపోజ్ 7 o'clock ఇచ్చామనుకోండి, 12 అవర్స్ స్లాట్ మనం సెట్ చేసుకుంటే ఎవ్రీ 12 అవర్స్ కంటే మార్నింగ్ 7 ఈవినింగ్ 7కి పడేది. 24 అవర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు 7కి వాటర్ స్టార్ట్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ 7 o'clockకి వాటర్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఆ టైమర్ ఏం లేదు, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేయడమే. మనము స్లోగా పెడితే ఏంటంటే ఫుల్ టైం అలా డ్రాప్ వాటర్ పడుతూ ఉంటుంది. మా వారు చూపించారు కదా, దీనికి అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. వాటర్ లెవెల్ స్పీడ్గా రావాలా స్లోగా రావాలని. ఇంక చిన్న చిన్న ప్లాంట్స్కి సెటప్ చేయాలి, అదైతే రేపు చేస్తా అన్నారు. ఇంకా ఈరోజు ప్లంబర్ కూడా రాలేదు ట్యాప్ ఫిక్స్ చేయడానికి. సో ఇంకా ఆ రోజుకి మా వారు అలా సెటప్ చేశారు. ఇదైతే నెక్స్ట్ డే క్లిప్, కానీ దీన్ని కంటిన్యూషన్గా ఉండాలని ఇక్కడ యాడ్ చేసేసాను. నెక్స్ట్ డే ప్లంబర్ అయితే ట్యాప్ తీసుకొని వచ్చాడు, ట్యాప్ కూడా ఫిక్స్ చేసేసి వెళ్ళాడు. ఇంక ఈవినింగ్ మా వారు వచ్చి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మొక్కలకి వాటర్ ఎలా వస్తాయి అనేది చూపిస్తాను. అది మాత్రం నెక్స్ట్ వీడియోలోనే, అంటే మన సాటర్డే రోజు తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో వచ్చే వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో ఈ ప్లాంట్కి వాటర్ ఎలా పడుతుంది అనేది చూసేయండి. నేను ఇలాంటి మంచి డిఐవై సిస్టమ్ కోసం చూస్తున్నట్టయితే ఇది బెస్ట్, నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంక ఈ రోజు అయితే మా అమ్మాయి బట్టల వరకు కొన్ని అయినా సర్దేద్దామని డిసైడ్ అయ్యాం. మాదైతే ఇంకా రేపు సర్దుకుంటాంలేండి. కొన్ని ఆయనకి ఇచ్చాను, ఆ బట్టలు అయితే వచ్చేసి ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా, వాటిని కూడా తీయాలి, వాటిలో ఏవి తీసుకెళ్ళాలని సపరేట్ చేయాలి. ఈ చిన్న ట్రాలీ ఏంటంటే ప్రతిసారి మా అమ్మాయి సరదాగా క్యారీ చేస్తుంది. ఇంకా దానిలో తను నైట్ వేర్ అండ్ రెగ్యులర్గా మార్నింగ్ ఇంట్లో వేసుకునే బట్టలు ఉంటాయి కదా, అవన్నీ అయితే సర్దేద్దామని డిసైడ్ చేసాం. ఇంకా ట్రాలీస్ అన్నీ పైన పెట్టేసి ఉంటాయి కాబట్టి మా వారి పైనుంచి తీసి ఇంకా స్లోగా మా అమ్మాయి బట్టలు అయితే సర్దడం స్టార్ట్ చేసాం. మామూలు ఎక్సైట్మెంట్ కాదు. 1.5 year తర్వాత ఎవరికి ఉండదు చెప్పండి, ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని. అయితే ఆల్రెడీ ఇలాంటి మెమరీస్ అన్నీ బోల్డ్ అన్ని తీసేసుకొని బ్యాక్ టు రొటీన్కి కూడా వచ్చేసి ఉంటారు. చాలామంది పిల్లలకి అక్కడ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కొంతమందికి ఐ థింక్ ఈ మండే అంటే 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. ఇంతకీ మీ దగ్గర స్కూల్ స్టార్ట్ అయిపోయాయా లేదా, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, మీరు బ్యాక్ టు రొటీన్ వచ్చారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. మాకైతే హాలిడే మూడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ 15 days ఫుల్ మస్తీ ఉంటుంది. బ్యాక్ వచ్చాక ఒక 4-5 days గ్యాప్ ఉంటుందేమో. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము కూడా బ్యాక్ టు రొటీన్, అంటే పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకలా నేను చెప్పినట్టే తను రెగ్యులర్ వేర్ బట్టలన్నీ ప్యాక్ చేసేసాం. మేము ఇవన్నీ ప్యాక్ చేసేలోపు తన కాస్మెటిక్స్ అన్నీ తనే ప్యాక్ చేసేసుకుంది. అంటే రెగ్యులర్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకా కోమ్స్, తన క్లిప్స్ ఉంటాయి, స్క్రంచీస్, ఇంకా రకరకాల పిల్లలకంటే ఇప్పుడు చాలా ఉంటున్నాయి కదా బ్రేస్లెట్స్ అని, అవి ఇవి తనకు కావాల్సినవన్నీ ఇంకా తను అలా ప్యాక్ చేసేసుకుంది. ఆ బ్యాగ్ కూడా ఇప్పుడు చూపిస్తానులేండి. మా అమ్మాయిదైతే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయినట్టే. ఇంకా జస్ట్ బయటికి వేసుకునే బట్టలు ఉంటాయి కదా, అవి మాత్రం మా పెద్ద ట్రాలీలో వచ్చేస్తే ఇంక ఇందులో పట్టవు. ఇందులో ఎప్పుడు అంతే, ఇలా తను రెగ్యులర్ వేర్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతాను. సో దట్ వెళ్ళగానే ఆ ట్రాలీస్ అన్నీ ఓపెన్ చేసే పని లేకుండా ఇదొక్కటి ఓపెన్ చేసేసి తను ఫ్రెష్ అయిపోయేలాగా. లేనంత వరకు పనులన్నీ చకచకా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, బాగా ఎర్లీగా లేవాలి, ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. ఇంక ఇదైతే తన సెటప్, తన బ్యాక్ ప్యాక్. ఇది తను హ్యాండ్ బ్యాగేజ్లో తెచ్చుకునే లగేజ్ అనమాట. తను చదువుకోవడానికి బుక్స్, తన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవో పెట్టుకుంది ఆ బ్యాగ్లో. మొన్న లిటిల్ జాయ్స్ వాడు పంపించాడు కదా కస్టమైజ్ చేసి, ఆ బ్యాగ్ అది. అండ్ ఈ మమ్మ అర్త్ బ్యాగ్లో తన కాస్మెటిక్స్ అన్నీ పెట్టేసుకుంది.
అలా మా అమ్మాయి బ్యాగ్ ప్యాక్ చేసేసి మేమైతే డిన్నర్ చేసేసాం. డిన్నర్ కోసం ఈరోజు దోశలు వేసాను. మొన్న దోశ పిండి ఒకటే వేసాను కదా, ఇదే రీజన్. ఇడ్లీ దోశ 2 వేస్తే ఎక్కువైపోతే దోశలు అయితే రోజు పెట్టినా తినేస్తారులే అని ఇంకా దోశ పిండి ఒకటే వేసాను. నెక్స్ట్ థర్స్డే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇంకా మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఉన్న కూరగాయలన్నీ క్లియర్ చేసేసే పనిలో ఉన్నాను. బెండకాయలు ఉన్నాయి, బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. కొంచెం సొరకాయ, కొన్ని టమాటోలు ఉన్నాయి, సొరకాయ టమాటో చట్నీ చేసేద్దామని ప్లాన్. మార్నింగే బెండకాయలు కట్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇప్పుడే కట్ చేసి పెట్టేస్తున్నాను. రేపు మా వారిని లంచ్ బాక్స్ పెట్టి ఆఫీస్కి పంపించాక బోల్డ్ అన్ని పనులు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా రికార్డ్ చేసి సాటర్డే రోజు తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్లో మార్నింగ్ 10 o'clock వీడియో అయితే వస్తుంది. తప్పకుండా చూసి లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మండే రోజు మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.